హలో గాయ్స్, వెల్కమ్ టు మన షెఫ్ సరిత ఛానల్. ఇవాళ మరొక రెసిపీ మసాలా మిర్చి కర్రీ. ఇది రోటీతోనూ చపాతీతోనూ రైస్తోనూ తింటే చాలా బాగుంటుందండి. స్పైసీ లవర్స్కి చాలా ఇష్టపడతారు పక్క. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈ రెసిపీని మనం ఎలా చేయాలో ఏంటిది అవన్నీ స్టెప్ బై స్టెప్ పక్కా చెప్తాను మీకు. మొత్తం చూసి మీరు కూడా ట్రై చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ప్రాసెస్లో ఫస్ట్గా మిర్చిని తీసుకొని మంచిగా నీట్గా కడిగేసి వాటిని పక్కకు పెట్టుకోవాలండి. ఇవన్నీ నీట్గా కడిగి పక్క పెట్టుకున్న తర్వాత మనం మెయిన్ మసాలా ఉంటుంది కదా, దానికోసం ప్రిపరేషన్ చేస్తాం. సో ఫస్ట్ పల్లీలు ఉంటాయి కదా, అవి కొన్ని తీసుకొని వాటిని మంచిగా వేయించాలన్నమాట. సో ఇవి వేయించిన తర్వాత సేమ్ ఇలానే నువ్వులు కూడా కొన్ని తీసుకొని అవి కూడా కొంచెం వేయించండి దూరగా. సో ఇవన్నీ వేగిన తర్వాత ఇలానే దీంట్లో కొంచెం ధనియాలు కూడా ఉంటాయి కదా, సో ధనియాలు అవి కూడా సేమ్ అలానే కొంచెం వేయించి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఫైనల్గా మిర్చి ఉంటుంది కదా, డ్రై మిర్చి, అవి కూడా కొంచెం రోస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇవన్నీ ఇలా రోస్ట్ చేస్తే ఏంటంటే మంచిగా ఫ్లేవర్స్ అన్నీ మంచిగా ఆయిల్ రిలీజ్ అయ్యి ఫ్లేవర్స్ అన్నీ కర్రీస్కి మంచిగా ఉంటుంది. సో ఫస్ట్ వీటిని చల్లార్చి దాన్ని మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని దాన్ని మంచిగా పొడి చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇదే మనం దాంట్లో వేసే మెయిన్ మసాలా. ఇప్పుడు మనం మిర్చీస్ ఉంటాయి కదా, అవి తీసుకొని ఇలా కట్ చేయాలండి. సో ఇలా కట్ చేసి దీంట్లో గింజలు ఉంటాయి కదా, అవి కొన్ని తీసేయచ్చు అండి. కొంతమంది కావాలంటే అలానే కూడా పెట్టుకోవచ్చు, బట్ కొంచెం కారం కూడా అవుతుందని చెప్పి నేను తీసేస్తున్నానండి. ఇలా అన్నీ తీసేసి మనం మంచిగా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె పోసుకొని దాంట్లో గరం మసాలా ఉంటాయి కదా, స్పైసెస్ అన్నీ, ఆకు, సాజీరా, చెక్క, లవంగాలు, ఇలాచీలు ఇవన్నీ వేసి దాంట్లో కొంచెం వేడి చేసిన తర్వాత ఆనియన్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఆ తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు ఆకులు ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసి నేను వేసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో కరివేపాకు డైరెక్ట్గా వేస్తే తీసి పడేస్తారు, అందుకే చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటాను. ఆ తర్వాత అవి వేగిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా రెండు వేగేంత వరకు వేయించాలండి. సో ఇలా వేస్తే మంచిగా మనకి టేస్ట్ వస్తుంది. ఉల్లిగడ్డ సరిగా వేయకపోతే టేస్ట్ అనేది స్వీట్గా అయిపోతుందండి, అందుకని. తర్వాత కొంచెం సేపిన తర్వాత టమాటాస్ కూడా వేసుకొని దాన్ని మంచిగా ఉడికించాలండి. సో కొంచెం సేపు మనం టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించి పక్క పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉడికిన తర్వాత దీంట్లో మనం క్లీన్ చేసుకున్న మిర్చీస్ ఉంటాయి కదా, ఆ మిర్చీస్ కూడా ఇవన్నీ దీంట్లో వేసుకోవాలండి మంచిగా. ఇలా వీటిని ఒక 10 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలండి. అలా ఉడికిన తర్వాత వాటిని మంచిగా కలిపేసి దీంట్లో మనకు కావాల్సిన స్పైసెస్ ఏమేమి ఉంటాయో అవన్నీ మనం వేసుకుందాం అన్నమాట. ఫస్ట్ ఏంటిదంటే ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేస్తుండాలి. ఆ తర్వాత దీంట్లో మనం ఏదైతే పొడి చేసుకున్న మెయిన్ మసాలా ఉంటుంది కదా, పల్లీలు ఇవన్నీ వేయించి చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసేసి మంచిగా దీన్ని ఒక 10 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలండి. అప్పుడే మనకి మిర్చి అనేది మంచిగా సాఫ్ట్గా అయ్యేది. మిర్చి మసాలాలన్నీ వాటికి మంచిగా పడతాయి అన్నమాట. కొంచెం సేపిన తర్వాత అవి ఉడికిందా లేదా అని చెప్పి మనం చెక్ చేసుకొని మంచిగా చూసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ చూడండి పైనకి అంతా తేలినట్టు ఉంది కదా. సో ఇప్పుడు మసాలా అంతా మంచిగా నూనెలో వేగినట్టు. సో మిర్చీలు కూడా మంచిగా సాఫ్ట్గా అయ్యాయి. సో ఇప్పుడు దీంట్లో మనకి ఎంతైతే వాటర్ అవసరం ఉంటుందో గ్రేవీ కోసము అంత వాటర్ మనం యాడ్ చేసుకొని దాన్ని మంచిగా ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు దాన్ని బాగా
మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కుక్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు మనం దీంట్లో నానబెట్టి రసం తీసిన చింతపండు రసం ఉంటుంది కదా, ఆ రసం కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా ఇది కూడా వేసి దీన్ని కొంచెం సేపు కుక్ చేయాలండి. అప్పుడు చూడండి, మళ్ళీ మనం దీన్ని ఇలానే కుక్ చేసిన తర్వాత ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది చూడండి, అప్పుడు మనకు రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, స్పైసీ ఫ్లేవర్స్ మసాలా మిర్చి కర్రీ దీన్ని మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇది రైస్తోని, చపాతీతోని, రోటీతోని తింటే ఆ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్లో ఫీడ్బ్యాక్ మీకు తప్పకుండా ఇవ్వండి. అండ్ మీకు మీ ఫేవరెట్ డిష్ కూడా మెన్షన్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను నా వైపు నుండి. థ్యాంక్ యూ.